హాయ్ స్టూడెంట్స్. సో ఎస్ఎస్సిజే నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియో నేను ఒక 1 వీక్ ముందు చేయాలి, బట్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల ఈరోజు చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్లీ ఎస్ఎస్సిజే అనే కాదు, ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ రిలేటెడ్ పేపర్ 1 పేపర్ 2 స్ట్రాటజీస్ ఆల్రెడీ చేస్తున్నా, బట్ స్టిల్ స్టూడెంట్స్ నా నుంచి ఒక వీడియో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. సో ఆ పేపర్ 1 పేపర్ 2 స్ట్రాటజీలో చెప్పింది ఏది నేను మళ్ళీ చెప్పను. సో స్ట్రాటజీ రిలేటెడ్ కావాలంటే మీరు పాత వీడియోస్ చూడొచ్చు డెఫినెట్లీ. సో కొత్తగా ఏదైనా చెప్దామని మళ్ళీ వీడియో అనేది చేస్తున్నాను. సో ఎస్ఎస్సిజే అనే కాదండి, వాట్ ఎవర్ మేబీ ద ఎగ్జామినేషన్. ఓకే, సో సివిల్ ఇంజనీరింగ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, ఆ కాన్సెప్ట్ అనేది గేట్కి సంబంధించిందా ఎస్ఎస్సికి సంబంధించిందా అనే దాన్ని బట్టి దాని అర్థం అయితే మారిపోదు. సో కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది కదా. మనకు ఎగ్జామ్ని బట్టి కొన్ని ఇంటర్నల్ సబ్ టాపిక్స్, మరీ మిస్లీనియస్ టాపిక్స్, ఇలా ఇంటర్నల్గా ఏమన్నా కొన్ని సబ్ టాపిక్స్ తేడా రావచ్చేమో, కానీ మీకు ఆ చాప్టర్ అనేది అంటే ఇప్పుడు సింపుల్ స్ట్రెస్ ఉంది, సింపుల్ స్ట్రెస్లో ఏమున్నాయి, వేటి అర్థం ఏంటి, అందులో ఏం ఫార్ములాలు ఉన్నాయి, ఇది ఏ ఎగ్జామ్కైనా మీరు కామన్గా నేర్చుకునేటటువంటిదే. హైడ్రాలజీ అయినా, ఇరిగేషన్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ కామన్ సిలబస్ బిట్వీన్ దెమ్, ఓకే, సో మీ సిలబస్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మీరు ఏ ఎగ్జామ్ రాసినా తెలుసుకోవాల్సినటువంటిదే. ఓకే, ఎనీ ఎగ్జామ్, ఏఈనా ఏడబ్ల్యూనా ఏదైనా సరే. సో దీనికంటూ మీరు ప్రతి ఎగ్జామ్కి సపరేట్గా ప్రిపేర్ అయ్యేది పెద్దగా ఏముండదు. ఏదైనా ఇంటర్నల్గా కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి, ఎందుకంటే ప్రతి దాంతో ఎగ్జాక్ట్లీ సేమ్ టాపిక్స్, ఇంటర్నల్ సబ్ టాపిక్స్ మ్యాచ్ అవ్వవు. బట్ ఓవర్వ్యూగా మనం చూస్తే కాన్సెప్ట్ వైజ్, సిలబస్ వైజ్ దాదాపు సిమిలర్గానే ఉంటాయి చెప్పాలంటే. దాదాపుగా ఏవో ఇప్పుడు మన బిల్డింగ్ మెటీరియల్స్ ఇట్లాంటి కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే వెయిటేజ్ పరంగా మార్పులు ఉన్నప్పుడు దాంట్లో ఇంకొన్ని సబ్ టాపిక్స్ మనం సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎస్టిమేషన్ కాస్టింగ్ కావచ్చు, బిల్డింగ్ మెటీరియల్స్ కావచ్చు, ఇలాంటివి. ఓకే, సో బట్ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ, సో ఫస్ట్ మీరు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కామన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు ఏడబ్ల్యూకి చదివితే మళ్ళీ ఇందులో సపరేట్ చదివేది ఏమి ఉండదు కదా. సో ఇంతకంటే ఇంపార్టెంట్ది ఏంటంటే క్వశ్చన్స్ ఎక్స్పోజర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎలాంటి క్వశ్చన్స్ సాల్వ్ ఎగ్జామ్కి మధ్యన మారేది సిలబస్ కాదు. సిలబస్ మార్పులు యాక్చువల్గా రిలేటివ్లీ చాలా తక్కువ సివిల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్. అట్లీస్ట్ మనం మాట్లాడుకుంటే ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మధ్యన సిలబస్ తేడాలు చాలా చాలా తక్కువ. కొన్ని ఏవో మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నప్పటికీ వాటి నుంచి క్వశ్చన్లు రిలేటివ్లీ తక్కువ. మనకి ఏదైతే స్ట్రాంగ్ జోన్ అనేది ఉంటుందో, మీరు కట్ ఆఫ్ రిలేటెడ్ చూసినా 60%, 70% కట్ ఆఫ్ ఏదైతే మనకు జనరల్గా వస్తూ ఉంటుందో ఎస్ఎస్సిలో, సో అలా చూసుకున్నా కూడా మీ స్ట్రాంగ్ జోన్లో మీరు స్కోర్ చేయగలిగితే ఈజీగా మీకు కావాల్సిన బెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మీరు క్రాక్ చేయొచ్చు. ఎస్ఎస్సికి సపరేట్గా ప్రిపేర్ అవ్వకపోయినా ఎస్ఎస్సి తాలూకు క్వశ్చన్ ఎక్స్పోజర్ అనేది అయితే డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సి సపరేట్ ప్రిపరేషన్ అంటే నా ఉద్దేశం కాన్సెప్ట్ పరంగా మళ్ళీ ఎస్ఎస్సిజేఈ అసలు టచ్ చేయకుండా ఎస్ఎస్సిజేఈ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కేవలం ఒక గేట్ కోచింగ్ తీసుకుని ఎస్ఎస్సి క్రాక్ చేయొచ్చా అంటే చేయలేం. అందుకే చెప్తున్నా, ఎందుకంటే ఎస్ఎస్సికి కావాల్సిన కాన్సెప్ట్ అంతా నీ దగ్గర ఉంటుంది, కానీ ఎస్ఎస్సికి సంబంధించిన క్వశ్చన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల నువ్వు క్రాక్ చేయలేవు. దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారంటే చెప్తాను. రీసెంట్గా మనం ఒక క్యాజువల్ టాక్ చేసాం. ప్రవీణ్ అని గేట్ ఆల్ ఇండియా 14th ర్యాంకర్ ఉన్నాడు కదా, తను గేట్ ప్లస్ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాడు. గేట్ ఆల్ ఇండియా 14th ర్యాంక్ కొట్టాడు, ఐఏఎస్ ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు. అదే సంవత్సరం రాసిన ఎస్ఎస్సిజేఈ ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. నమ్మగలరా? ఎందుకంటే తను ఈ టైప్ ఆఫ్ ఈ ఎస్ఎస్సిజేఈ ఎగ్జామ్ అనేది కేవలం టైం గేమ్ అండి. ఇది చాలామంది అసలు మొత్తం క్వశ్చన్లు చూడకుండా వస్తారు, అనవసరమైనవేవో చాలా చదువుతారు, లాస్ట్కి ఉన్న క్వశ్చన్లు మొత్తం చూడరు అసలు. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్లో కంపేర్ చేసుకుంటే మనకు అత్యంత తక్కువ టైం ఉన్నటువంటి ఎగ్జామ్. అంటే ఇప్పుడు రీసెంట్ జెన్కో కూడా మనకు టైం తగ్గించారు. సో ఇలాంటి టైం గేమ్ విషయాల్లో మీకు కాన్సెప్ట్ కంటే కూడా క్వశ్చన్ సాల్వింగ్, ఈ రెండు మీరు చేసిన తర్వాత ఎగ్జామ్ రాసే విధానం ఉంది కదా, ఇది ఇంకా ఇంపార్టెంట్ అండి. ఎస్ఎస్సిజేఈకి మాత్రం దీని ఇంపాక్ట్ చాలా. అంటే మీరు ఆ క్వశ్చన్ పేపర్ని ఎలా చూస్తున్నారు, ఏది ముందు సాల్వ్ చేస్తున్నారు, ఫస్ట్ టెక్నికల్ చేస్తున్నారా, జనరల్ చేస్తున్నారా, రీజనింగ్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి కూడా మీ సక్సెస్ రేట్ కంప్లీట్ ఒక్క రీజనింగ్ క్వశ్చన్లో ఎక్కువ టైం తీసుకున్నావు అంటే నీకు తెలియకుండానే తర్వాత నువ్వు చూడని 2-3 క్వశ్చన్లు పోతాయి. సో ఇది కంప్లీట్లీ టైం గేమ్. సో మీ క్వశ్చన్ ఎక్స్పోజర్ కూడా మనకి ఎంత టైం ఉంటుంది,
ఎంత టైం ఉంటుంది? 200 క్వశ్చన్లకి ఒక 120 నిమిషాలు ఉంటుంది, అంటే ఒక 0.6 మినిట్, అది ఇంక్లూడింగ్ ఆప్షన్ పెట్టడానికి కలిపి. సో మనకి ఇక్కడ ఉన్నట్టు 1 నిమిషం కూడా ఉండదు. సో 1 నిమిషం కంటే తక్కువ, 0.6 మినిట్, యావరేజ్గా ½ మినిట్ అనుకుందాం. కొన్ని కన్ఫ్యూజన్స్ మళ్ళీ మార్క్ చేయడానికి ఇవన్నీ అన్నీ యావరేజ్గా తీసుకుంటే మనకు హార్డ్లీ ½ మినిట్ ఉంటుంది. ½ మినిట్లో ఏ క్వశ్చన్ని చదవాలి, దేన్ని అటెంప్ట్ చేయాలనేది, దేన్ని స్కిప్ చేయాలనేది బాగా ప్రాక్టీస్ ఉండాలి మీకు. సో ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా నన్ను అడిగితే ఇట్స్ ఏ టైం గేమ్ అంతే. ఈవెన్ డిప్లొమా చదువుకున్న వాళ్ళు కూడా ఈజీగా క్రాక్ చేయగలుగుతున్నారు చాలామంది ఎస్ఎస్సి జేఈ. కంపారిటివ్లీ మీరు ఏడబ్ల్యూలో చూస్తే ఎస్ఎస్సి సక్సెస్ రేట్ రిలేటివ్లీ ఈ డిప్లొమా వాళ్ళ సక్సెస్ అంటే డైరెక్ట్ డిప్లొమా చేసేసి ఏఈ రాస్తారు కొంతమంది బీటెక్తో ఏఈ రాస్తూ ఉంటారు. సో కంపారిటివ్లీ అక్కడ సక్సెస్ రేట్తో పోల్చుకుంటే ఎస్ఎస్సిలో సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇఫ్ దే ఆర్ ప్యూర్లీ ఫోకసింగ్ ఆన్ ఎస్ఎస్సి జేఈ ఫ్రమ్ ద బిగినింగ్, ఏడబ్ల్యూ ఇట్లన్నీ పెట్టుకోకుండా. సో ఇప్పుడు అంటే నేనేమంటున్నా, గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి రాదు అని నేను అనడం లేదు, దానికోసం కూడా సపరేట్గా ప్రిపేర్ అవ్వకపోతే సాధించలేరు అంటున్నా. ఎందుకంటే ఇది అన్నిట్లో సేమే ఉంటుందండి. బట్ ఈ క్వశ్చన్ ఎక్స్పోజర్ ఏంటి, సగం నిమిషంలో ఏం చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్కి 3 నిమిషాలు విత్ క్యాల్కులేటర్ సాల్వ్ చేసిన మైండ్ సెట్తో ½ మినిట్లో సాల్వ్ చేసే క్వశ్చన్ చేసే ఎన్విరాన్మెంట్ నీకు అలవాటు లేనప్పుడు నీకు తెలియకుండానే నీకు టైం చాలా వేస్ట్ అయిపోతుంది. ఒక క్వశ్చన్కి ½ మినిట్ అనేది నీ మైండ్లో ఉండాలి బేసిక్గా, ఏది స్కిప్ చేయాలి. సో ఎస్ఎస్సి జేఈ పరంగా నేను చెప్పేటటువంటి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఎక్కువగా క్వశ్చన్ ఎక్స్పోజర్ కావచ్చు, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం కావచ్చు, ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయడం కావచ్చు. ఆ టెస్టులు రాయడం కూడా విత్ ఇన్ టైం లిమిట్ మీరు పెట్టుకుని దానికి తగ్గట్టు సాల్వ్ చేయండి. ఓకే. సో ఇంకా సోర్సెస్ విషయానికి వస్తే, విజీ అకాడమీ స్టూడెంట్స్కి అయితే నేను క్వశ్చన్ బ్యాంక్ని మించింది ఏది చెప్పను. ఓకే. ఒకవేళ నాన్ విజీ స్టూడెంట్స్ అయితే కూడా ఎక్కువ మంది, అంటే నేను చాలామంది టాపర్స్తో మాట్లాడుతూ ఉంటాను, విజీ నాన్ విజీ ఎవరైనా సరే మాట్లాడుతూ ఉంటాను. పర్టికులర్గా ఏదైనా బాగా అచీవ్ చేసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, జస్ట్ టు గెట్ ద ఫీడ్బ్యాక్, వాళ్ళు డిఫరెంట్గా ఏం చేసినారు అనేది తెలుసుకోవడం కోసం. సో వీటిలో కామన్గా అఫోర్డబుల్గా ఉన్నవే చెప్తాను నేను, మరి ఎక్కువ కాస్ట్లీ ఉన్నవి కూడా నేను జనరల్గా రికమెండ్ చేయను. ఓకే. సో నేను పర్టికులర్గా ఎక్కువ కామన్గా చూసినటువంటి ప్లాట్ఫామ్ టెక్స్ట్ బుక్. అంటే అఫోర్డబుల్గా ఉంది కాబట్టి, లేకపోతే నేను కూడా రికమెండ్ చేయను, వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే అఫోర్డబుల్గా ఉంది కాబట్టి కంపారిటివ్లీ అంత క్వశ్చన్ ఎక్స్పోజర్కి వాళ్ళు ఛార్జ్ చేసే ఫీజు డెఫినెట్లీ రీజనబులే అనిపించింది నాకు. సో మీరు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ క్వశ్చన్ తీసి క్వశ్చన్ బ్యాంక్లో చూసినా నాకు తెలిసి ఉంటుంది. సో క్వశ్చన్ బ్యాంక్ అనేది బేసిక్గా ఒక ఫ్యూచర్, వాళ్ళ దగ్గర ఉన్నది కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ని నేను ఆర్గనైజ్డ్గా పెట్టాను, వాళ్ళు టెస్ట్ల రూపంలో పెట్టారు, అంతే తేడా నాకు తెలిసినంత వరకు. అంటే ప్రతి క్వశ్చన్ నేను చూడలేను కానీ, బట్ ఓవరాల్గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ క్వశ్చన్ ఎక్స్పోజర్. ఓకే. ఇక ఎగ్జామ్ రైటింగ్ స్కిల్కి మీరు టెస్ట్ సిరీస్ మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్స్ ఏ ఉన్నా వాటిల్లో రాసుకోండి. నేను ఎప్పుడు చెప్పేది, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గివ్ డిఫికల్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గివ్ యూస్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు నీకు ఎస్ఎస్సి జేఈ టెస్ట్ సిరీస్ పెట్టి ఐఏ స్టాండర్డ్ క్వశ్చన్ ఇచ్చి ఏమి ఇచ్చాడ్రా క్వశ్చన్ అని అనుకుంటే దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? ఉపయోగం ఉండదు కదా. నీకు నిజంగా జాబ్ తెప్పించడానికి ఎస్ఎస్సిలో రాబోయే క్వశ్చన్ని అనలైజ్ చేసే క్వశ్చన్ రావాలి యాక్చువల్గా టెస్ట్లో, అది ఇంపార్టెంట్. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్కడ దొరుకుతున్నాయి అనేది ఫిల్టర్ చేసి, ఇప్పుడు కష్టమైన క్వశ్చన్ కూడా ఎస్ఎస్సిలో వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు ½ మినిట్లో సాల్వ్ చేయలేవు కదా, అది ఎలాగో నువ్వు ఫైనల్గా కూడా సాల్వ్ చేయలేవు. సో సెలెక్టివ్గా ఫైనల్గా నువ్వు ఏవైతే సాల్వ్ చేయగలవో, ఇప్పుడు నీకు టాలెంట్ ఎక్కువ ఉంది, కష్టమైన క్వశ్చన్ కూడా నువ్వు ½ మినిట్లో సాల్వ్ చేయగలవు, నువ్వు నీ జోన్లో ఉంటుంది అది. లేదు నువ్వు యావరేజ్ స్టూడెంట్వి, అలాంటి క్వశ్చన్ నువ్వు ½ మినిట్లో సాల్వ్ చేయలేవు, నీకు అవసరమే లేదు అది. లేదా ½ మినిట్లో సాల్వ్ చేసేంత బ్రెయిన్ అయినా నీకు ఉండాలి. అంతేగాని ఒక 2 నిమిషాలు నిదానంగా సాల్వ్ చేసి ఫైనల్గా ఆన్సర్ వచ్చింది అనుకుంటే ఆ టైప్ ఆఫ్ సాల్వింగ్ నీకు ఎందుకు పనికిరాదు. అది నేను అనేది. ఇప్పుడు యావరేజ్గా ½ మినిట్ ఉంది, ఇంకో 20 సెకండ్లో 30 సెకండ్లో, అంటే కొన్నిటికి ఫాస్ట్గా అయిపోతుంది, జనరల్ స్టడీస్ వీటిల్లో కొన్నిట్లో ఫాస్ట్గా అయిపోతుంది, కొన్నిట్లో స్లో అయిపోతుంది. కాబట్టి అటు ఇటు కొంచెం యావరేజ్ చేసుకోవచ్చు. అంతేగాని 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టే క్వశ్చన్లు టచ్ చేయడం డెఫినెట్లీ చాలా పెద్ద తప్పు. అది చాలామంది ఎస్ఎస్సిలో మొత్తం క్వశ్చన్స్ కనీసం చూడరు కూడా, మొత్తం క్వశ్చన్స్ చూసే లోపు టైం అయిపోతుంది, ఎందుకంటే ఇదంతా టైం గేమ్ కాబట్టి. ఓకే. సో ఒకసారి మీకోసం సేమ్ మన నోటిఫికేషన్లో ఉన్నటువంటి టేబుల్ ఇది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనం జనరల్ స్టడీస్, రీజనింగ్, సివిల్ ఇంజనీరింగ్. సో అటెంప్ట్ చేయడానికి
ఫస్ట్ ఇక్కడ మన ఏడబ్ల్యూలో టాప్ ర్యాంకర్ని తీసుకున్నా సరే పర్టికులర్గా రీసెంట్ ఇయర్స్లో ముందు నుంచి నాకు అంత ఐడియా లేదు, అంటే అంత ట్రాక్ చేస్తూ రాలేదు నేను ఎస్ఎస్సిని. రీసెంట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను ట్రాక్ చేస్తున్నంత వరకు నాకు అర్థమైంది ఏంటంటే రీసెంట్ ఇయర్లో జనరల్ స్టడీస్ స్కోరింగ్ అనేది మాత్రం చాలా కష్టమైపోయింది. అంటే నిజంగా మంచి టాప్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళకు కూడా నేను చాలామందికి అడిగాను, మీరు జనరల్ ఎంత స్కోర్ చేశారు, రీజనింగ్లో ఎంత స్కోర్ చేశారని. చాలామంది చాలా తక్కువ మార్కులు చెప్పారు, 10, 12 ఇంతే జనరల్లో. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అట్లీస్ట్ నాకు అర్థమైంది, ఆల్రెడీ మీరు ఎస్ఎస్సి జేఈ రాసుంటే మీకు కూడా అర్థమైంది. ఎందుకంటే దీంట్లో వైడ్ రేంజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇవి ఏడబ్ల్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది కాబట్టి వీటిల్లో నేను గమనించినంత వరకు ఎక్కువగా ఎవరు స్కోర్ చేయడం లేదు జనరల్లో. మీరు ఆల్రెడీ రాసుంటే మీకు కూడా తెలుస్తుంది ఆ విషయం. సో నా పర్సనల్ సజెషన్, చాలామంది జనరల్ స్టడీస్కి టైం రిలేటివ్లీ తక్కువ పడుతుంది కదా అని ఫస్ట్ ఇది అటెంప్ట్ చేస్తారు. ఇందులో మిస్ అయ్యేదానికంటే ఇందులో మిస్ అయితే నష్టపోయేది ఎక్కువ అని నా ఫీలింగ్. తర్వాత ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎక్కడ స్కోర్ చేస్తున్నారంటే రీజనింగ్. అది కూడా కొన్ని పేపర్లో రీజనింగ్ కూడా హార్డ్గా వస్తుంది. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, రీజనింగ్ క్వశ్చన్లు ఉంటాయి కదా, ఒక్కసారి క్వశ్చన్ పేపర్లో రీజనింగ్ క్వశ్చన్స్ని చూడండి. రీజనింగ్ క్వశ్చన్స్ ఈజీ అయ్యి ఉండి మీకు రీజనింగ్ స్కిల్స్ వస్తే ఫస్ట్ రీజనింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే దీంట్లో ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్కి. చాలామంది టాపర్స్కి నేను చూశాను, రీజనింగ్ చాలా బాగా స్కోర్ చేశారు, ప్రొవైడెడ్ రీజనింగ్ ఆ పేపర్లో ఈజీగా ఉంటే. కష్టంగా ఉంటే పక్కకు పెట్టేద్దాం. సో ఇఫ్ ద పేపర్ ఈజ్ ఈజీ, నెంబర్ 1. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ చూడండి, టైం టేకింగ్ పేపర్ అయితే నెక్స్ట్ జనరల్ స్టడీస్ చూడండి. ఎందుకంటే మనకు వీలైనన్ని క్వశ్చన్లు చూడడం చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, సో ఇది నా ఆర్డర్. లేదు ఒకవేళ రీజనింగ్ అనుకోకుండా టఫ్గా వచ్చింది, సో రీజనింగ్ అనుకోకుండా టఫ్గా వస్తే దాన్ని లాస్ట్లో పెట్టుకుందాం. లాస్ట్లో ఉంది కదా అని టైం మొత్తం సివిల్ ఇంజనీరింగ్ తినకూడదు. 1/2 నిమిషమే తీసుకోవాలి, మ్యాక్సిమం 60 సెకండ్లో 70 సెకండ్లో అంతే. సారీ 60 సెకండ్లు అంటే 1 నిమిషమే కదా, సో ఇంకో 10 సెకండ్లు ఎక్స్ట్రా అంతే. ఓకేనా. ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఒకవేళ రీజనింగ్ టఫ్ వస్తే, ఎందుకంటే మీరు 2-3 నిమిషాలు తీసుకుని అది సాల్వ్ చేసేలోపు ఇక్కడ ఒక 3 క్వశ్చన్లు వెళ్ళిపోతాయి మనకి. సో మీరు ఎలా స్టార్ట్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా తెలుస్తుంది, ఒక్కొక్క సెషన్కి కూడా మనకు రీజనింగ్ స్టాండర్డ్ కావచ్చు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. తర్వాత నార్మలైజేషన్ అనేది ఎలాగో ఉంటూనే ఉంటుంది అనుకోండి మనకి. సో ఫస్ట్ అయితే ఫస్ట్ మీరు ఏ సెక్షన్ని టచ్ చేయాలనేది మాత్రం మీరు ముందే డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ విషయానికి వస్తే మనకు, సో ఇందులో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, సో ఇందులో కూడా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అండ్ సివిల్ ఇంజనీరింగ్ పేపర్కి 100కి 100. ఓకే, సో టోటల్ 2 hours, సో దట్ ఈస్ 120 minutes, 200 క్వశ్చన్స్, సో -1/4. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ పేపర్ 2. సో పేపర్ 2 నేను లాస్ట్ ఇయర్ స్ట్రాటజీలో కూడా ఒకటే చెప్పాను, పేపర్ 2 ఒక క్వశ్చన్కి 3 మార్కుల, ఒక క్వశ్చన్కి 300 మార్కుల, ఇదంతా కాదు, ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, ఎంత టైం ఉంది అనేది అత్యంత ఇంపార్టెంట్ అయినది. నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఆ టైంలో సాల్వ్ చేయలేని క్వశ్చన్ ఉన్నప్పుడు ఏం ఉపయోగం? నీకు ఓకే సొల్యూషన్ తెలుసు, సఫిషియెంట్ టైం లేనప్పుడు ఎలాగూ చేయలేవు కదా. సో ఎప్పుడు కూడా స్ట్రాటజీలో అత్యంత ఇంపార్టెంట్ అయినది ఒక క్వశ్చన్కి ఎంత టైం ఉంది యావరేజ్గా అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిటికి ఎక్కువ పడుతుంది, కొన్నిట్లో ఇప్పుడు జనరల్ స్టడీస్లో సేవ్ చేసిన టైం మన సివిల్ ఇంజనీరింగ్లో వాడుకుంటాం అలా. సో అలా ఉండొచ్చు, బట్ యావరేజ్ టైం ఎంత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయం నేను లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడాను మీకు. సో ఇక్కడ చూస్తే మనకు మళ్ళీ 120 minutes ఉంది, కానీ ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉన్నాయి 200 బదులు. బట్ మార్క్స్ ఎన్ని అనేది మనకి ఇంపార్టెంట్ కాదండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, టైం ఎంత ఉంది. సో ఇక్కడ కూడా చూస్తే మనకు రిలేటివ్లీ 1 minute కంటే కొంచెం ఎక్కువ ఉంది. సో మీరు దీన్ని తీసుకెళ్ళి గేట్లో 3 minutes ఉన్నటువంటి ఎగ్జామ్తో మీరు కంపేర్ చేయకూడదు. 3 minutes విత్ క్యాల్కులేటర్ ఉన్నటువంటి దాన్ని మీరు కంపేర్ చేయకూడదు గేట్ ఎగ్జామినేషన్లో. అండ్ నెగిటివ్ వచ్చేసి 1/3. 1/3 అంటే 1/3 ఆఫ్ ద అలొకేటెడ్ మార్క్స్, 1/3 into 3, సో దట్ ఈస్ 1 mark. ఓకే, సో దీనికి తగ్గట్టుగా అంటే 1 minute, అరౌండ్ 1 minute అనుకుందాం, ఆర్ 1.2 వాట్ ఎవర్. ఓకే, సో ఇంత టైం ఉన్నటువంటి క్వశ్చన్స్ని మాత్రం మనం ట్రై చేయొచ్చు అనే విషయం నేను ఆల్రెడీ ప్రీవియస్ స్ట్రాటజీలో కూడా మాట్లాడాను. సో మీరు కూడా ఒక్కసారి ఎస్ఎస్సి జేఈ మెయిన్స్ పేపర్ని గమనిస్తే డెఫినెట్లీ స్టాండర్డ్ అనేది పేపర్ 1 కంటే కొంచెం ఎక్కువ ఉంది తప్ప అదేదో గేట్ క్వశ్చన్స్ లాగానో ఐఏఎస్ క్వశ్చన్ లాగానో లేదు. సో ఆల్రెడీ విజీ స్టూడెంట్ అయితే మీ క్వశ్చన్ బ్యాంక్లో మొత్తం
2023 తాలూకు ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని పేపర్లు విత్ సొల్యూషన్స్ నేను అప్లోడ్ చేసేసాను, మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ మీకు బయట కూడా ఈజీగా దొరికేస్తుంది క్వశ్చన్ పేపర్. సో మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఏ స్టాండర్డ్లో మనం ప్రిపేర్ అవ్వాలి అనేది. ఓకే, సో ఇది ఏ స్టాండర్డ్ అంటే ఒక అర నిమిషం. ఓకే, లేదు జనరల్ స్టడీస్లో రీజనింగ్లో మనం టైం మిగిలించుకుంటాము, జనరల్ స్టడీస్లో మిగిలిన టైం నాకు తెలిసి రీజనింగ్కి పోతుంది అనుకుంటున్నాను నేనైతే. లేదు ఒకవేళ ఎక్స్ట్రాగా మిగిలింది అనుకుంటే ఒక మనకెంత 0.6 ఉంది కదా, 120 minutes డివైడెడ్ బై 200 అంతే, 0.6 minute. సో 0.6 minute ఉంది. సో 0.6 minute యావరేజ్. సో మ్యాక్సిమం అంటే మీరు ఒక క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేయగలరు, 1 minute కూడా చాలా ఎక్కువ, ఇక అదే మ్యాక్సిమం టైం అన్నట్టు. సో మ్యాక్సిమం 1 minute టైం ఉన్నటువంటి క్వశ్చన్ కంటే అంతకు మించినది వేస్ట్. సో వెదర్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు ఎక్కువ క్యాల్కులేషన్ ఉంది, మీ దగ్గర క్యాల్కులేటర్ లేదు, అవసరం లేదు ఆ క్వశ్చన్ మీకు. సో క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా సార్ మరి అలాంటి క్వశ్చన్ ఎస్ఎస్సి జేఈ ప్రీవియస్లో వచ్చింది సార్ అన్నారు అనుకో, వచ్చినా నువ్వు ఎలాగో సాల్వ్ చేయలేవు కదా, కాబట్టి అవసరం లేదు నీకు అది. నువ్వు ఆ టైంలో సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్, క్యాల్కులేషన్ నీ దగ్గర ఏమైనా ట్రిక్ ఉందా, విత్ ఇన్ 1 minute నువ్వు సాల్వ్ చేయలేకపోతే ఆ క్వశ్చన్ నీకు అవసరం లేదు. నిజంగా అది ప్రీవియస్ ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్ అయినా నీకు అవసరం లేదు, అంతగా ఆ క్వశ్చన్ రిపీట్ అవుతుంది అనుకుంటే ఆన్సర్ గుర్తుపెట్టుకో అంతే. సో ఎక్కువ టైం తీసుకునే క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్లో సెలెక్టివ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ మనం పేపర్ 1 కట్ ఆఫ్ రిలేటెడ్ అబ్జర్వ్ చేస్తే, సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూడొచ్చు. సో ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేశాను కదా. సో అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ మీరు ఒకసారి చూడండి, 2012. సో అప్పట్లో నా బీటెక్ టైంలో 62 మార్కులు వచ్చినా కూడా ఓపెన్కి జాబ్ వచ్చేసేది అప్పట్లో. ఎస్ఎస్సిజే అంటే అప్పట్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు పెద్ద, ఇప్పుడు చాలా క్రేజ్ పెరిగిపోయింది మనకు. సో రీసెంట్ ఇయర్స్ చూస్తే మనకు అంటే ఇది కట్ ఆఫ్ అనేది జనరల్గా ఐ థింక్ బార్డర్ రోడ్స్కే ఉంటుంది. ఈవెన్ ఈ మార్క్స్ వచ్చినా కూడా చాలామంది రిజైన్ చేసేస్తారు, బార్డర్ రోడ్స్ చాలామంది తీసుకోరు. అండ్ బార్డర్ రోడ్స్ పర్టికులర్గా మేల్ ఎంప్లాయీస్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇవి ఓవరాల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వర్సెస్ కట్ ఆఫ్స్. సో ఈ పీడిఎఫ్ మీకు ఇచ్చేస్తాను, రెఫరెన్స్కి చూసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో మీరు ఏ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలి అకార్డింగ్ టు యువర్ కేటగిరీ అనేది రఫ్గా మీకు ఐడియా వస్తుంది. సో బేస్డ్ ఆన్ సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ ఫ్యాక్టర్ కాబట్టి నేను అది కూడా మెన్షన్ చేశాను. సో మీరు గమనిస్తే వేకెన్సీలో చాలా మార్పులు ఉన్నప్పటికీ కట్ ఆఫ్లో మరీ అంత భయంకరమైన మార్పులు అయితే ఏముండవండి, ఏదో ఒక 5 మార్కులు అంతే, అంతకుమించి పెద్ద బఫర్ పాయింట్ ఏమి ఉండదు మనకి వేకెన్సీల్లో. ఎందుకంటే బాగా చదివే వాళ్ళు ఎలాగూ ఉంటారు కదా. అంటే నేనేమంటున్నా 500 పోస్టులు ఉన్నా 1000 పోస్టులు ఉన్నా ఈ రెండింటి మధ్యన స్టూడెంట్ యొక్క మార్క్స్ మరీ అంత తేడా ఉండవు, 5 మార్క్స్ కంటే తేడా ఉండవు కదా. సో పోస్టులు డబుల్ అయినా మనకి ఏదో కట్ ఆఫ్ తగ్గిపోతుంది అని చెప్పడానికి ఏం లేదు. పర్టికులర్ ఇయర్ తెలంగాణలో కొద్దిగా క్రీమ్ బ్యాచ్ అనేది తగ్గింది కాబట్టి తెలంగాణ నుంచి ఎస్ఎస్సి జేఈకి వెళ్ళేటటువంటి వాళ్ళ స్ట్రెంత్ రిలేటివ్లీ తగ్గచ్చేమో, కానీ ఎస్ఎస్సి జేఈ కట్ ఆఫ్లో మరీ అంత ఇంపాక్ట్ అయితే రాదు, అది నేను చెప్పేటటువంటిది. ఓకే, నెక్స్ట్ పర్టికులర్గా ఈ లాస్ట్ ఇయర్ 2023 పేపర్ 1 అండ్ పేపర్ 2 కట్ ఆఫ్ అంటే ఇది ఫైనల్ కట్ ఆఫ్. సో ఫైనల్ ఈ ఓన్లీ ఈ 2023 ఎందుకు పెట్టానంటే మనకు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ అనేది లేటెస్ట్గానే స్టార్ట్ అయింది. ముందర ఉన్న డిస్క్రిప్టివ్ ప్యాటర్న్తో ఉన్న కట్ ఆఫ్ని మనం కంపేర్ చేయలేం కాబట్టి ఓన్లీ లాస్ట్ ఇయర్దే పెట్టాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఇక మనకు ఈ ఇయర్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యాజ్ పర్ ద బ్రాంచ్. సో నేషనల్ టెస్టింగ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సో ఇది కూడా బాగానే ఉంటుంది మనకి. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇందులో నేను విన్నంత వరకు అయితే వర్క్లోడ్ రిలేటివ్లీ చాలా ఎక్కువ ఉంది. అంటే కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, కానీ నేను యావరేజ్ ఫీడ్బ్యాక్ అనేది చెప్తున్నాను. వర్క్లోడ్ రిలేటివ్లీ హై ఉంటుంది. ఇక ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ అంటే ఎక్స్క్లూజివ్ ఆ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే లైఫ్ టైం ఇక అక్కడే ఉంటుంది, మీకు ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏముండదు దీంట్లో. సెంట్రల్ వాటర్ కమిషన్ రిలేటివ్లీ పర్వాలేదనే డిపార్ట్మెంట్, ఇది డెఫినెట్లీ నెంబర్ 1 డిపార్ట్మెంట్. సో సారీ సెంట్రల్ రీసెర్చ్ స్టేషనా, ఓకే. సో రీసెర్చ్ రిలేటెడ్ అయినా కూడా జనరల్గా బాగానే ఉంటాయి. రీసెర్చ్ అంటే మోస్ట్లీ ఇది ఢిల్లీలోనే ఉంటుంది నాకు తెలిసి, అయితే వేరే పోస్టింగ్ అయితే రాకపోవచ్చు. ఇలాంటి రీసెర్చ్ స్టేషన్లు ఏంటంటే రిలేటివ్లీ తక్కువ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. బ్రహ్మపుత్ర రోడ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో ఇది కూడా మనకు లొకేషన్ బేసిస్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మన సైడ్ వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్సే ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్, ఇది ఆబ్వియస్లీ లాస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది స్టూడెంట్స్కి.
ఓకే. సో మెయిన్గా చాలా వరకు మన సౌత్లో ప్రిఫర్ చేసేటటువంటివి అయితే, అంటే సౌత్ పోస్టింగ్ మీకు కావాలి అనుకుంటే మళ్ళీ సెంట్రల్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అనేది సౌత్ పోస్టింగ్ రిలేటివ్లీ నాకు తెలిసి తక్కువే ఉంటుంది అనుకుంటున్నాను. నేను కనుక్కుని మళ్ళీ చెప్తాను ఒకవేళ దీంట్లో కూడా సౌత్ పోస్టింగ్ ఉందా అని. సో సిపిడబ్ల్యూడి ఫస్ట్. సో ఈ సిపిడబ్ల్యూడి విషయానికి వస్తే ఆల్రెడీ దీనికి సంబంధించిన అథారిటీ గురించి చాలాసార్లు నేను ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడాను. సిపిడబ్ల్యూడి అన్నంత మాత్రాన మీకు సౌత్ పోస్టింగ్ వస్తుంది అని చెప్పడానికి ఏం లేదు. జస్ట్ 2 days బ్యాక్ నేను వెకేషన్లో ఉండంగా కూడా ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు, సిపిడబ్ల్యూడి కన్యాకుమారి పోస్టింగ్ వచ్చింది, ఇటు ఏడబ్ల్యూ వచ్చింది, ఏది మన ఏపీ స్టూడెంట్. సో ఆర్డబ్ల్యూఎస్ ఏడబ్ల్యూ వచ్చింది, సిపిడబ్ల్యూడి కన్యాకుమారి వచ్చింది, ఏది చూస్ చేసుకోవాలి. సో సిపిడబ్ల్యూడి అన్నంత మాత్రాన మీకు ఏదో మంచి పోస్టింగ్ వస్తుంది అని చెప్పడానికి కూడా ఏమీ లేదండి. రిమోట్ పోస్టింగ్ రాకపోవచ్చు కానీ ఓన్లీ అథారిటీ యూ విల్ ఎంజాయ్. సౌత్ పోస్టింగ్ వచ్చేస్తుంది, సిపిడబ్ల్యూడి ప్రతి చోట ఉంటుంది అనేది అయితే లేదు. అండ్ సిపిడబ్ల్యూడిలో చాలామందికి ఢిల్లీలో అబ్జర్వ్ చేసుకుంటారు చాలామందిని అనేది కూడా నేను పాత వీడియోలో మెన్షన్ చేశాను. నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్, ఇందులో మీకు స్టార్టింగ్లో సౌత్ పోస్టింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ లైఫ్ టైం ఏది కూడా మీకు సౌత్ పోస్టింగ్ అనేది ఉండదండి. నార్త్ ఈస్ట్ పోస్టింగ్ అన్నీ వస్తాయి ఈ ఓవరాల్ సర్వీస్లో. కొన్ని ఈ రీసెర్చ్ కావచ్చు, ఫరక్కా బ్యారేజ్ కావచ్చు, బ్రహ్మపుత్ర రోడ్ అనేది, సో ఇలా పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేసినవి అయితే వితౌట్ ట్రాన్స్ఫర్ ఉంటాయి. కానీ బట్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఉన్నా కూడా మీకు ఏదో ఒక టైంలో సౌత్ రావాలి, కంపల్సరీగా సౌత్లోనే ఎక్కువ టైం ఉండాలి అనుకుంటే మాత్రం ఎస్ఎస్సి జేఈ అంత రికమెండెడ్ పోస్ట్ అయితే కాదు. మనకు లొకేషన్తో పెద్ద ప్రిఫరెన్స్ ఏం లేదు సార్. ఓవరాల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటే చాలా అనుకుంటే మనకున్నటువంటి మంచి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, సిపిడబ్ల్యూడి కావచ్చు, వాటర్ కమిషన్ కావచ్చు, అలాంటివి మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ అంటే రిలేటివ్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటే క్రీమ్ బ్యాచ్లో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వాళ్ళకు ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్స్ కూడా ఎస్ఎస్సి జేఈ సిపిడబ్ల్యూడి కంటే కూడా చాలా మంచి పోస్టులు అనే చెప్పొచ్చు. టీటీడీ కావచ్చు, మన పాలిటెక్నిక్ లెక్చర్ కావచ్చు, లేదా మన అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు, అన్నీ కూడా వెరీ రేర్లీ పడేటటువంటివి, అన్నీ కూడా చాలా మంచి పోస్టులు. బట్ డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఈ రెండిట్లో డిబేట్ వస్తే మాత్రం దెర్ ఈజ్ నో డౌట్ మీకు ప్రస్తుతం ఉన్న అన్ని నోటిఫికేషన్లు కూడా ఎస్ఎస్సి జేఈ సిపిడబ్ల్యూడి కంటే కూడా చాలా మంచిది. ఎస్ఎస్సి జేఈ సిపిడబ్ల్యూడి వర్సెస్ ఏడబ్ల్యూ అంటే ఇక అది మీరు డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ని బట్టి వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంపార్టెంటా, పోస్టింగ్ లొకేషన్ ఈవెన్ మీకు ఏడబ్ల్యూలో కూడా పోస్టింగ్ లొకేషన్ అనేది ఫిక్స్డ్గా ఏముండదు, విత్ ఇన్ స్టేటే ఉంటుంది. కానీ విత్ ఇన్ మల్టీ జోన్ పర్టికులర్గా చెప్పాలంటే వన్స్ మీరు డిఏ అయిన తర్వాత స్టేట్ క్యాడర్ కాబట్టి మల్టీ జోన్ కూడా మారచ్చు. బట్ అప్ టు డిఈ మీకు ఏదైతే 3 yearsకో 4 yearsకో ట్రాన్స్ఫర్ అనేది వస్తూ ఉంటుందో, సో ఇప్పుడు ఎక్కువ కాలం ఉండనివ్వడం లేదు ఎవరిని ఏడబ్ల్యూలు. ముందైతే ఈజీగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు, ఎవరు ఒకే చోట ఎక్కువ సంవత్సరాలు ఉంటున్నారు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఏడబ్ల్యూ అయినంత మాత్రం కూడా మీ ఇంటి దగ్గరే లైఫ్ టైం ఉంటారు అనేది ఏమీ రూల్ లేదండి, ఎక్కడైనా పడవచ్చు పోస్టింగ్ అనేది. బట్ లేదు మనకు విత్ ఇన్ హోమ్ స్టేటే ఉండాలి, పర్టికులర్గా అమ్మాయిలు కావచ్చు, సో అనుకున్నటువంటి వాళ్ళు పోస్టింగ్ ఇంకా ఏ డిపార్ట్మెంట్ వచ్చినా మీకు అటువంటి ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ విల్ గో టు ఏడబ్ల్యూ. లేదు మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ డజంట్ మ్యాటర్ అనుకుంటే ఎస్ఎస్సి జేఈలో ఉన్నటువంటి టాప్ డిపార్ట్మెంట్స్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నారు. ఇంకా మీకు ఎస్ఎస్సి జేఈ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.